పళ్ళెంలో ఆర్సెనిక్ అట, బియ్యంలో స్థాయికి మించి ప్రమాదకర భార లోహాలు ఉన్నాయట. అవన్నీ తినడం వల్ల ఏమైందంటే క్యాన్సర్ వస్తుంది. అంటే మనం తినే ఆ అన్నంలో ఎందుకు అంటే మనం ఈ పెస్టిసైడ్స్ రకరకాల మందుల ద్వారానే కదా పంట మొత్తం పండేది. సో దాని ద్వారా అందుకే ఆ పళ్ళెంలో ఆర్సెనిక్ ఉంటుందట ఈ రైస్లో. బియ్యంలో స్థాయికి మించి ప్రమాదకరమైన భార లోహం. కిలో రైస్లో 94 మైక్రోగ్రాముల అవశేషాలు ఉన్నాయట. ఎవరు చెప్తున్నారు ఈ మాట? వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చెప్తున్నది, WHO రిపోర్ట్ చెప్తున్నది. మన ఒంట్లో సాధారణ స్థాయి 0.3 మైక్రోగ్రాములు, మనం తింటున్నది 1.06 మైక్రోగ్రాములు. పిల్లల ఒంట్లోకి 1.27 మైక్రోగ్రాములు చేరుతున్న ఆర్సెనిక్. వండే పద్ధతులు మారాలి అంటున్న WHO. అన్నంలో గంజి వంపాలని సూచన. వామ్మో, ఇప్పుడు ఒకప్పుడు వంచేది గంజి, ఇప్పుడు ఇంతకుముందు ఇప్పుడు అన్నము ఇప్పుడు ఎంత బియ్యం వేస్తే దానికి డబల్ నీళ్ళు పోస్తున్నారు, ఆడికాడికి చేస్తున్నారు. ఇంతకుముందు గంజి వంచేది, ఇప్పుడు గంజి వంపుతలేరు కదా, డైరెక్ట్ వండేస్తున్నారు. ఇప్పుడు కుక్కర్లు అయిపోయాయి, మళ్ళీ ఎలక్ట్రిక్ కుక్కర్లు అందులో మళ్ళీ. సో అందుకే ఏం చెప్తున్నారట అంటే గంజి వంపాలని చెప్తున్నారట. వరి పంటకు నిత్యం నీళ్లు పెట్టకుండా ఆల్టర్నేట్ వెట్టింగ్ అండ్ డ్రైయింగ్ పద్ధతి పాటించాలని సిఫార్సు. అలా అయితే ఆర్సెనిక్ ముప్పును 50 నుంచి 70% తగ్గించవచ్చట. మనం తినే ఆహారంలో పెస్టిసైడ్ల అవశేషాలపై ఇప్పటికే ఆందోళన వ్యక్తమవుతున్న నేపథ్యంలో బియ్యం, చేపలు తదితర ఆహార పదార్థాల్లో ఆర్సెనిక్ ఆనవాళ్లు ఉన్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక హెచ్చరించింది. ముఖ్యంగా మనం ఎక్కువగా తీసుకునే బియ్యంలో ఆర్సెనిక్ స్థాయి అధికంగా ఉందట. దీర్ఘకాలం అధిక మోతాదులో ఆర్సెనిక్ శరీరంలోకి చేరితే గుండె, మూత్రపిండాలు, చర్మం, ఊపిరితిత్తులకు సంబంధించిన ఆరోగ్య సమస్యల ముప్పు పెరిగే అవకాశం ఉందట. ఇండియా సహా వివిధ దేశాల్లోని ఆహారం, బియ్యం తదితర వాటిపైన ప్రపంచ ఆరోగ్య సంస్థకు చెందిన ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్లోని జాయింట్ ఎక్స్పర్ట్ కమిటీ ఆహారంలోని విష పదార్థాలపైన స్టడీ చేసిందట. మన దేశంలో కోల్కతాను స్టడీ కోసం ఎంచుకున్నదట. ఎక్కడ? కోల్కతా అనే రాష్ట్రాన్ని ఎంచుకున్నదట. పశ్చిమ బెంగాల్ రాష్ట్రాన్ని, అందులో కోల్కతా నగరాన్ని ఎంచుకున్నది. ఆ స్టడీలో బియ్యం, చేపలు, కూరగాయలు సహా చాలా ఆహార పదార్థాల్లో ఆర్సెనిక్ స్థాయికి మించి ఉందట. ఇన్నాళ్ళు నీళ్లలో మాత్రమే ఆర్సెనిక్ ఉంటుందని భావిస్తున్నా ఆ నీళ్లలోనే పండే వరిలో కూడా దాని ఆనవాళ్లు ఉన్నాయని పేర్కొన్నదట. ఎక్కువ కాలం పంట అంతా నీళ్లలో ఉండడం వల్ల వరి పైర్లు నీళ్లలోని ఆర్సెనిక్ను పీల్చుకుంటున్నాయట. ఫలితంగా బియ్యంలోకి చేరి మన కంచంలోకి కూడా వచ్చేస్తున్నాయట. ఈ ఆర్సెనిక్ ఎక్కువ మోతాదుల్లో తీసుకుంటే గుండె జబ్బులు పెరిగిపోవడంతో పాటు మూత్రపిండాల వ్యాధులు, ఊపిరితిత్తులు ఫెయిల్ అయిపోవడం వంటి తీవ్రమైన అనారోగ్య సమస్యలు వస్తాయట. అంతేకాదు చర్మ వ్యాధులు కూడా వస్తున్నాయట. చర్మ క్యాన్సర్, గ్యాంగ్రీన్ వంటి సమస్యలు కూడా చుట్టుముడుతున్నాయట. మామూలుగా ఆర్సెనిక్ స్థాయి కిలోకు 0.3 మైక్రోగ్రాముల మేర ఉన్న గుండె జబ్బుల ముప్పు 0.5% పెరుగుతుందట. 1 మైక్రోగ్రామ్ ఉంటే ఊపిరితిత్తుల క్యాన్సర్ ప్రమాదం మరింత పెరిగే అవకాశం ఉందట. 1 కిలో బియ్యంలో సగటున 100 నుంచి 112 మైక్రోగ్రాముల వరకు ఆర్సెనిక్ ఉంటున్నదట. అదే మన దేశంలో సగటున 92 నుంచి 94 మైక్రోగ్రాములుగా ఉందట. కాలుష్యం లేని ప్రాంతాల్లోనే పిల్లలు రోజు 0.05 నుంచి 0.8 మైక్రోగ్రాములు, పెద్దవాళ్ళు అయితే 0.1 నుంచి 0.55 మైక్రోగ్రాముల వరకు ఆర్సెనిక్ను తినేస్తున్నారట. సో ఇట్లా ఈ ప్రమాదం మనకి పొంచి ఉన్నది. దీన్ని ఎట్లా మరి నివారించుకోవాలి అంటే మన ఒంట్లోకి ఆర్సెనిక్ చేరకుండా ఉండేందుకు WHO పలు సూచనలు చేసింది. ముందుగా వండే పద్ధతి మార్చాలి. బియ్యాన్ని 2-3 సార్లు శుభ్రంగా కడగాలి. ప్రస్తుత రోజుల్లో జనాలు గంజి వంపడం మానేసారు, కుక్కర్లలో పెట్టేసి వండేస్తున్నారు. అయితే గంజిని వంపేయాలి. దానివల్ల ఆర్సెనిక్ ముప్పును 50 నుంచి 70% తగ్గించవచ్చట. ఫాలో అవ్వండి, తప్పేం లేదు. తౌడులో ఆర్సెనిక్ ఎక్కువగా ఉంటుందట, కాబట్టి పాలిషింగ్ చేస్తే ముప్పు కొంత తగ్గుతుంది. అయితే పాలిషింగ్ చేయడం వల్ల పోషకాలు పోతాయి, కాబట్టి దాన్ని నివారించేందుకు హాట్ వాటర్ పర్కోలేషన్ అనే పద్ధతిని వాడాలన్నట. అంటే ఏందో కడగాలన్నా, దాంతో హాట్ వాటర్తో. వ్యవసాయంలో కూడా మార్పులు చేయాలి. వరి పొలాల్లో ఎల్లప్పుడూ నీటిని నిల్వ ఉంచొద్దు. ఆల్టర్నేట్ వెట్టింగ్ అండ్ డ్రైయింగ్ పద్ధతి పాటించాలి. దానివల్ల బియ్యంలో ఆర్సెనిక్ స్థాయి 50% వరకు తగ్గుతాయి. సిలికాన్ ఎరువులు వాడడం ద్వారా వరి పైరు ఆర్సెనిక్ను పీల్చుకోకుండా నివారించవచ్చట. ఇప్పుడు ఇలా మొత్తం మనం తినేదంతా పాలిష్డ్ రైసే కదా. సో పాలిష్డ్ రైస్ తినడం వల్ల ఏమవుతుంది? దానివల్ల షుగర్ వస్తుంది. మళ్ళీ అదొక పెద్ద సమస్య ఉంది కదా. ఇవన్నీ కావు. ఈ ఆల్టర్నేట్ క్రాప్ అని మనం ఏదైతే అంటున్నామో, రకరకాల మిల్లెట్స్ కానీ, రాగులు కానీ, ఇట్లాంటివి. అసలు ఒకప్పుడు ఈ బియ్యం ఎక్కడిది, కథ ఎక్కడిది?